ఓం నమో భగవతే వాసుదేవాయ. మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను. అయితే ఇది కట్కు బెల్లం. కట్కు బెల్లం అంటే నూలుండలు, నూల లడ్డూలు అంటారు, ఉండలు అంటారు, ముద్దలు అంటారు. అయితే నూలే కానీ పల్లీలే కానీ పేలాలే కానీ సంక్రాంతికి కట్టుకుంటాం కదా లడ్డూలు, వాటి కోసం ఇది కట్కు బెల్లం అని దొరుకుతుంది అనమాట. ఈ సంక్రాంతి సీజన్లో ఎక్కువ దొరుకుతుంది, మామూలప్పుడు ఎక్కువగా దొరకదు. ఎందుకంటే ఇది కొంచెం కరిగిపోతుందని ఎక్కువ దొరకదు అనమాట. సంక్రాంతి సీజన్లో బాగా దొరుకుతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మళ్ళీ మనకు ఉండలు కూడా ఎంత కట్టరాని వాళ్ళకు కూడా ఈజీగా కట్టొస్తుంది అనమాట. చాలా బాగా వస్తుంది మనకు. పేలాలు ఉండను కానీ, నువ్వులే కానీ, పల్లీలే కానీ, పుట్నాలే కానీ ఏవైనా ఈజీగా వస్తాయి అనమాట. అయితే ఇది ఇలా పెద్దగా దొరుకుతాయి, అంటే పెద్ద ముద్దలు ఉంటాయి, 10 కేజీలు అట్లా ముద్దలు ఉంటాయి. కిరాణా షాప్ వాళ్ళు ఇట్లా ఈ సైజులో పగలగొట్టి మనకి ఇస్తారు. మనం ఇలా చిన్నగా ముక్కలు చేసుకోవాలన్నమాట. ఇది మెత్తగా ఉంటుంది, బాగా ఈజీగానే అవుతుంది ముక్కలు. ఈ కట్కు బెల్లం ఉంటుంది దీని పేరు. మీకు ఈ చిట్కా నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా కిరాణా షాప్లో కట్కు బెల్లం అని అడగండి, ఉండల బెల్లం అంటే ఇస్తారు. నేను ఈ వీడియో 2026 జనవరి 11న తీసి పెట్టాను.